హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నా కెమిస్ట్రీకి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ ఈరోజు డిస్కషన్ చూద్దాం. దానిలో మెయిన్గా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్కషన్లోకి వెళ్తుంది. అండ్ 1 మార్క్ క్వశ్చన్లో క్లియర్ కట్గా ఆన్సర్ ఎలా రాయాలి, దాంతోపాటు కంప్లీట్లీ రాసే పద్ధతి ఎలా ఉండాలి, పేపర్ ప్రజెంటేషన్తో సహా మీకు డిస్క్రైబ్ చేస్తాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. రెండోది, బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి రాస్తున్న వాళ్ళకి ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్కి దగ్గరికి వచ్చేసారు. 21st నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ టైంని ఏ విధంగానూ వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. మార్చిలో ఒకసారి రాసిన ఎగ్జామ్ దానికి దెబ్బపడింది కాబట్టి దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ ఎగ్జామ్ దానిలో నీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే అది కుదురుతుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్లీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియరా? నా క్లాస్ డిస్కషన్లోకి వెళ్దాం. సో మెయిన్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గెస్ట్ పేపర్ 2 ఈరోజు డిస్కస్ చేస్తామని చెప్పాము. కాబట్టి దానిలో ఫస్ట్ డిస్కషన్ కనుక చూసుకున్నట్టయితే 1 మార్క్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డ్రగ్ అజైడోథైమిడిన్, యాక్చువల్లీ దీన్ని హెచ్ఐవి, దట్ ఈస్ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్, దేనిలో వాడతారు కాబట్టి ఆల్రెడీ చెప్పాను కదా, ఎయిడ్స్ యొక్క క్యూరింగ్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ హెచ్ఐవి వైరస్ ద్వారా అటాక్ చేయబడి సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ డ్రగ్ అనేది రిలీఫ్ ఇస్తుంది. రెండోది, సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, దట్ ఈస్ ఎనీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి, వెన్ ట్రీటెడ్ విత్ 2 moles ఆఫ్ సోడియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. డ్రై ఈథర్ అంటే ఇనర్ట్ సాల్వెంట్ లో కనుక రియాక్ట్ చేసినప్పుడు ఇందులో ఉన్న 2 హాలోజన్స్ ని సోడియం యాజ్ సోడియం హ్యాలైడ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. 2 ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్లీ ఒకదాంతో ఒకటి అటాచ్ అవుతాయి కాబట్టి మీకు ఆల్కేన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ప్లస్ 2NaX బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఈ రియాక్షన్ ని మీరు వుడ్స్ రియాక్షన్ అంటారు. యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. బికాస్ మీరు తీసుకునే ఆల్కైల్ హ్యాలైడ్ లో ఆడ్ నెంబర్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఉన్నా అది 2 times అవుతుంది కాబట్టి డెఫినెట్లీ అది ఈవెన్ కిందకే మారిపోతుంది. సచ్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ వుడ్స్ రియాక్షన్ అంటారు. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. క్లియరా? రెండోది, ద ఆక్టెట్ రూల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆక్టెట్ రూల్ అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ కాంపౌండ్ ని ఫామ్ చేసేటప్పుడు అది సెంట్రల్ ఆటమ్ తన యొక్క సరౌండింగ్ స్పేస్ లో 8 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ఆక్టెట్ రూల్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకుంటుంది. ఇలా కనుక తీసుకున్నట్టయితే జస్ట్ లైక్ ద ఇనర్ట్ గ్యాసెస్ అది కూడా స్టెబిలిటీని గెయిన్ చేసుకోగలుగుతుంది. దీన్నే మీరు ఆక్టెట్ రూల్ అంటారు. కాబట్టి వేటిల్లో సరౌండింగ్ లో మీకు 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈజీలీ తెలిసిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 by 1 చూడండి, SF6. సో సల్ఫర్ దగ్గర ఒక్కొక్క దగ్గర 6 ఉంటాయి, ప్లస్ 6 ఫ్లోరిన్స్, టోటల్లీ 12 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి ఇన్ ద సెంట్రల్ ఆటమ్ యొక్క సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో. కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ని వైలేట్ చేస్తుంది. దీనిలో 5 ఫాస్ఫరస్ దగ్గర నుంచి 5 క్లోరిన్ దగ్గర నుంచి దీనిలో మీకు 10 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది కూడా ఆక్టెట్ రూల్ ని ఫాలో అవ్వట్లేదు. వేరాజ్ BeCl2, దట్ ఈస్ బెరీలియం దగ్గర 2, క్లోరిన్ దగ్గర 2, సో టోటల్లీ వచ్చేటప్పటికల్లా 4 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. దీనికి ఆక్టెట్ రూల్ కంటే కూడా డెఫిషియన్సీ ఉంది. వేరాజ్ NH3 కనుక చూసుకున్నట్టయితే మధ్యలో నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ 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 ప్లస్ దాని దగ్గర ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 2 2 2 6 6 ప్లస్ 2, ఇట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ సరౌండింగ్ అట్మాస్ఫియర్. కాబట్టి NH3 దగ్గర టోటల్లీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ని ఒబే చేస్తుంది. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి అమోనియా విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఇన్ అన్ ఆటమ్ the decrease in the attraction between nucleus and outermost electrons by the core electrons is known as. సో సింపుల్ గా ఏం లేదు, అడుగుతుంది ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో మీకు డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఉండే ఎలక్ట్రాన్స్ ని లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్ తో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవ్వనివ్వవు. ఇవేం చేస్తాయి, వాటి మధ్యలో యాజ్ ఎ స్క్రీన్ బైండ్ చేస్తాయి. ఓకేనా? జస్ట్ లైక్ గోడలాగా ఆ ఇద్దరికి మధ్యలో అట్రాక్షన్స్ ని కానీ రిపల్షన్స్ ని కానీ రానివ్వు. సచ్ అన్ ఎఫెక్ట్ ఈస్ నోన్ యాజ్
షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి నీ ఆప్షన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా. ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయినట్టయితే బయట ఉండే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తో న్యూక్లియస్ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ ని ఈజీలీ రిమూవ్ చేసేయచ్చు. కాబట్టి అటువంటి వాటికి లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ కూడా పనికి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇప్పుడు ఇచ్చిన బిట్కి అయితే కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఇన్ డాష్ సిస్టమ్ దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. అంటే మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అటువంటి సిస్టమ్ ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. దేనిలో అయితే సిస్టమ్ సరౌండింగ్స్ సెపరేటెడ్ బై ద అడియాబాటిక్ వాల్స్ ఉంటాయో. అడియాబాటిక్ వాల్స్ ఆర్ నథింగ్ బట్ బయట ఉన్న అవుటర్ సరౌండింగ్స్ తో హీట్ ఎనర్జీని కానీ మాస్ ని కానీ ట్రాన్స్ఫర్ అవ్వనివ్వవు. అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తారంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. వేరాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మాస్ డైరెక్ట్లీ వెళ్ళలేదు, క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఎనర్జీ మాస్ రెండు ఈజీలీ ఎక్స్చేంజ్ అయిపోతుంది. అటువంటి వాటిని ఓపెన్ సిస్టమ్స్ అంటారు. ఈ మూడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిల్లోంచి ఒక బిట్ని అయితే మాత్రం కంపల్సరీ అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ 6th బిట్ చూడండి. రిడక్టెంట్ ఇన్ అన్ ఎలిమెంట్ విచ్ కెన్ రెడ్యూస్ ద అదర్ సబ్స్టెన్స్. పక్కదాన్ని ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది. ఇట్ సెల్ఫ్ అండర్గో ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ రెండో తీసుకోండి. ఏం చేస్తుంది? సోడియం తన దగ్గర ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని క్లోరిన్ కి ఇచ్చింది. సో దట్ క్లోరిన్ తన యొక్క ఆక్టెట్ రూల్ ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. వేరా సోడియం కూడా అదే విధంగా. కాకపోతే సోడియం ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసి ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇట్ సెల్ఫ్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఇది ఎలక్ట్రాన్ ని తీసుకుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ ఏం జరిగింది? రిడక్షన్ జరిగింది. ఇక్కడ బిట్ అడుగుతుంది ఏంటంటే ఇది ఆక్సిడేషన్ జరిగింది, ఓకే, పక్కదాన్ని ఏం చేసింది? రెడ్యూస్ చేసింది. ఓకేనా. కాబట్టి ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఇట్ ఈస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ రిడక్షన్. రెండు ఒకదాంతో ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్. సో reductant is an element which reduce the other substance and itself undergo oxidation. Next, what are degenerate orbitals? Degenerate orbitals అంటే ఏంటి? ఏం లేదు, ఏ ఆర్బిటాల్స్ కి అయితే ఈక్వలెంట్ ఎనర్జీ ఉంటుందో, ఓరియంటేషన్ లో డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుందో వాటిని ఏమంటారంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ పిలో కనుక తీసుకున్నట్టయితే పిఎక్స్, పివై, పిజెడ్ మూడు కూడా ఎనర్జీ సేమ్ ఉంటుంది. దే ఆర్ డీజనరేట్ ఇన్ నేచర్. వేరాస్ డి ఆర్బిటాల్స్ కనుక తీసుకున్నట్టయితే డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్. సో టోటల్లీ ఇలాగా మీకు 5 ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఎనర్జీ సేమ్ ఉంటుంది. వేటికైతే ఎనర్జీ సేమ్ ఉంటుందో వాటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. వాటికి ఎనర్జీ సేమ్ ఉంటుంది కానీ ఓరియంటేషన్, దట్ ఈస్ ఎక్కడైతే వాటి యొక్క ప్రాబబుల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుందో ఇట్ విల్ బి డిఫరెంట్ గా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో ఇది డీజనరేట్ ఆర్బిటాల్స్ గురించి. నెక్స్ట్ 8th క్వశ్చన్ తీసుకున్నట్టయితే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ H2O OH మైనస్. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ H2O దగ్గర నుంచి ఒక H ప్లస్ ని గనక బయటికి రిలీజ్ చేసేస్తే వచ్చేది ఏంటి? OH మైనస్. ఓకేనా? సో ఇది H ప్లస్ అయాన్ని డొనేట్ చేస్తుంది కాబట్టి యాసిడ్ అనుకుంటే ఇది అదే H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ బేస్. కానీ ఇద్దరికి మధ్యలో ఎంత తేడా ఉంది? ఒక H ప్లస్ అయాన్ తేడా ఉంది. కాబట్టి ఏ పెయిర్ which are separated from each other by one H plus ion, one act as a acid, one act as a base. అటువంటి వాటిని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేస్ అంటారు. అటు దీన్ని బ్రౌన్స్టెడ్-లౌరీ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ 2 ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ అన్ ఎలక్ట్రోఫైల్? సో పేరులోనే చూడండి, పేరు ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ ఎలక్ట్రో ప్లస్ ఫైల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫిలిక్ ఇన్ నేచర్. ఎలక్ట్రో, ఎలక్ట్రాన్, ఫిలిక్, లవింగ్. సో ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్.
ఎవరు ఎలక్ట్రాన్స్ ని ఇష్టపడతారు, ఎవరి దగ్గర అయితే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయో. కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. దట్ ఈస్ వై దానికి ఎలక్ట్రాన్స్ అంటే ఇష్టం. ఎవరు ఎలక్ట్రాన్స్ ఇస్తారో ఈజీలీ దాంతో వెళ్ళి అది బాండ్ ఫామ్ చేయడానికి చేస్తుంది. అటువంటి వాటిల్లో చాలా రాయొచ్చు. జనరల్ ఎలక్ట్రోఫిల్స్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్. దట్ ఈస్ CH3+ కనుక రాసిరనుకోండి మిథైల్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా. అలాగే SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. అలా ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్. బికాస్ వాటిల్లో ఆక్టెట్ రూల్ ఫుల్ఫిల్ అవ్వదు కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ ని కోరుకుంటాయి టు గెట్ ద స్టెబిలిటీ. వాటిని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాం. ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ తో రాయండి సరిపోతుంది. క్లియరా. సో ఇది సెకండ్ గెస్ట్ పేపర్ కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ డిస్కషన్ గెస్ట్ పేపర్స్. క్లియర్ కట్ గా ఆన్సర్స్ తో సహా ఎలా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. రెండోది, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాసెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ దానిలో ఎన్రోల్ చేసుకోండి. క్లియరా. నెక్స్ట్ క్లాస్ దాంతో దట్ ఈస్ 1 మార్క్ అయిపోయినాయి కాబట్టి 2 మార్క్ క్వశ్చన్స్ తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా. రెండోది, చాలా మంది సీక్వెన్షియల్లీ కామెంట్స్ లో తెలియజేస్తున్నారు, సార్ ఫాస్ట్ గా పెట్టండి. నాన్న ఈ క్లాసెస్ మీరు గెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసి ఆ గెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసిన దాని మీద క్లాసెస్ రికార్డ్ చేసి ఇవన్నీ మీకు అప్లోడ్ ఇచ్చేటప్పటికల్లా టైం పడుతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. అంతే తప్ప మీరు కంగారు పడినంత మాత్రాన నేను కంగారు పడిపోలేను. క్లియరా. రెండోది, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ చేసి వాటి యొక్క సొల్యూషన్ కిట్ సహా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెట్టాను. అక్కడి నుంచి ఆ కోర్స్ ద్వారా మీరు ఆల్రెడీ 3 గెస్ట్ పేపర్స్ దానిలో ఇచ్చేసాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడి నుంచి మీరు తెచ్చుకోండి. క్లియరా. లేదు ఈ క్లాసెస్ ప్రశాంతంగా వింటూ వెళ్ళండి. మీకు ఏ రోజుకి ఆ రోజు సైమల్టేనియస్ రివిజన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు నా గెస్ట్ పేపర్స్ ముందు అయిపోవాలి, సో దట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కల్లా నేను రివిజన్ చేసుకోవాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు కావాలి అంటారు, మీకు ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేశాను కాబట్టి అక్కడి నుంచి పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్లియరా. నా కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్ గా చూద్దాం. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద 540 grams ఆఫ్ గ్లూకోజ్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చింది ఎవరు? గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా దట్ ఈస్ C6H12O6. సో సుక్రోజ్ దాకా వెళ్ళమాకండి. సో C6 కనుక తీసుకున్నట్టయితే 6 × 12 అంటే ఇది వచ్చేటప్పటికల్లా 72. హైడ్రోజన్ వచ్చేటప్పటికల్లా 1 × 12, సో ఇది 12. ఆక్సిజన్ వచ్చేటప్పటికల్లా 16 × 6, 6 6 ఆర్ 36, 6 1 ఆర్ 6 ను 96. సో 4 ప్లస్ ఇది ఒకటి 10 80. సో ఎంత అయింది మాలిక్యులర్ వెయిట్? 180. దేర్ఫోర్ దేనిదైనా నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు వెయిట్ వచ్చేటప్పటికల్లా 540 ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు మీరే ఫైండ్ అవుట్ చేసుకున్నారు, 180 వచ్చింది. నో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది దీనిలో 3 times కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3. నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్, దట్ ఈస్ నథింగ్ బట్ 540 grams లో 3 moles ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందా? దేనిదైనా నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే మీరు ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేయాలి. దీనిలోనే అడిషనల్ క్వశ్చన్ ఒకటి కనుక్కోండి. అప్పుడప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్స్ అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా 1 mole లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఈస్ 6.023 × 10⁻23. దీన్ని అప్రాక్సిమేట్లీ రాసుకుంటే 6 × 23 పార్టికల్స్ ఉంటాయి. సో మాలిక్యూల్స్ కనుక్కోవాలంటే వచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఇంటూ 3 చేయండి. దట్ ఈస్ 6 3s ఆర్ 18, 18 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? కానీ ఇప్పుడు మన క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మోల్స్ మాత్రమే అడిగాడు కాబట్టి జస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. క్లియరా. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP రిక్వైర్డ్ టు బర్న్ కంప్లీట్లీ 100 ml ఆఫ్ ఎస్టెలీన్. 100 ml ఆఫ్ ఎస్టెలీన్ ని బర్న్ చేయాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కిందకి హైడ్రోజన్స్ అన్ని కూడా వాటర్ కిందకి మార్చాలి అంటే ఎంత ఆక్సిజన్ కావాల్సి వస్తుందని అడుగుతున్నాడు. ముందు అసలు బేసిక్ కెమికల్ రియాక్షన్ కనుక రాసుకున్నట్టయితే ఎస్టెలిన్ కెమికల్ ఫార్ములా C2H2 ఆక్సిజన్ గివ్స్ రైస్ టు ఉన్నవన్నీ కూడా CO2 కిందకి, హైడ్రోజన్స్ అన్ని కూడా వాటర్ కిందకి మారిపోతాయి. ఓకేనా. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి అంటే సో టోటల్లీ నీకు
2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రాసుకున్నారనుకోండి 2H2O. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా 4 4+1 5. సో ఇక్కడ 5/2 రాస్తారు. సో 2C2H2 plus 5 moles of O2 gives rise to 4 moles of CO2 plus 2H2O, 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. అంటే మీకు ఇక్కడ 2 molecules ఆఫ్ ఎస్టిలిన్ ని బర్న్ చేయాలంటే 5 moles ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అంటే కరస్పాండింగ్లీ 1 mole ఆఫ్ ఎస్టిలిన్ కి కనుక తీసుకున్నట్టయితే 5/2 moles ఆఫ్ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. మనకి ఇక్కడ అడిగింది 100 ml. సో 100 ml కరస్పాండ్స్ టు 5/2 into 100. ఇది దీనిలో 50 times, that is 250 ml of O2 is required to completely burn 100 ml of acetylene to produce corresponding CO2 and water. ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇదే కాదు, ఏ మాలిక్యూల్ ఇచ్చిన కార్బన్ మాలిక్యూల్ కంప్లీట్లీ కనుక దాన్ని కంబషన్ చేసినట్టయితే కార్బన్స్ అన్ని కూడా CO2 కిందకి, హైడ్రోజన్స్ అన్ని కూడా వాటర్ కిందకి మారిపోతాయి. ఇట్ ఈస్ ద బేసిక్ స్కెలిటల్ ఈక్వేషన్. అది రాసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అప్పుడు మీకు కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. అవునా? సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 moles ఆఫ్ ఎసిటిలిన్ కి 5 mole అంటే 1 mole అంటే ఆటోమేటికల్లీ ఇట్ కరస్పాండ్స్ టు 5/2 moles. దాని నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ ఎంఎల్ ని మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆఫ్బో రూలు అండ్ హున్స్ రూల్ అయిపోయిన తర్వాత వస్తుంది. దీంట్లో మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? LMS. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఒక పర్టికులర్ అటామిక్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ని రాసుకున్నప్పుడు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది 3Dలో ఉంది అనుకోండి. సో ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది. అవునా? సో దీనికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 3. నెక్స్ట్ డి ఆర్బిటల్ కాబట్టి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ 2. అండ్ దీనిలో కరస్పాండింగ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వచ్చేటప్పటికల్లా సపోజ్ ఇది DXY కనుక తీసుకున్నట్టయితే ఇది +2. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ కి ఫస్ట్ 3 క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉన్నాయి. కానీ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దానికి +12 అయితే నెక్స్ట్ దానికి -12 అవుతుంది. కాబట్టి దీన్నే మీరు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏంటంటే, ఒక అటామిక్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ని రాసినప్పుడు వాటికి ఫస్ట్ 3 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ సేమ్ రావచ్చు, కానీ 4th క్వాంటమ్ నెంబర్, దట్ ఈస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేదాన్నే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, బ్లాక్ బాడీ. వాట్ ఈస్ ఏ బ్లాక్ బాడీ? ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో వస్తుంది. బ్లాక్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ హైపోథెటికల్ అండ్ ఐడియల్ బాడీ which has the tendency to absorb the complete 100% radiation that falls on it. అంటే ఏదైతే బాడీ తన మీద పడిన రేడియేషన్ లైట్ ని 100% అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందో అటువంటి దాన్ని ఇక్కడ బ్లాక్ బాడీ అంటారు. జనరల్లీ కార్బన్ బ్లాక్ ని మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో యాజ్ ఏ బ్లాక్ బాడీ కింద కన్సిడర్ చేసి, ఎందుకంటే టోటల్లీ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటేనే మనం దాని యొక్క ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయగలం. అండ్ అక్కడి నుంచే మనం కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటా అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మీకు ఎండల్లో చూసినట్టయితే వేసే కాలంలో బ్లాక్ షర్ట్స్ కానీ ఇవి కానీ వేయొద్దు అంటారు, ఎందుకంటే అది దానిపైన పడిన రేడియేషన్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇది కంప్లీట్లీ బ్లాక్ బాడీ రేడియేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అన్ ఎలిమెంట్ ఎక్స్ ఉంది, ఎక్స్ గారి యొక్క అటామిక్ నెంబర్ 34 అంట. అయితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం చెప్తాను చూడండి. ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2, 10, 18, 36, 54, 86, 118. ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th పీరియడ్. నో నీకు ఇచ్చింది ఎంత ఇప్పుడు? 34. దేనిలో వస్తుంది? ఇట్ బిలాంగ్స్ టు ద 4th పీరియడ్. ఓకేనా? నో ఇది వచ్చేటప్పటికల్లా 18th గ్రూప్. 35 వస్తే 17th గ్రూప్. 34 వచ్చేటప్పటికల్లా ఇట్ బిలాంగ్స్ టు ద 16th గ్రూప్. కాబట్టి ఏ ఎలిమెంట్ అయితే అటామిక్ నెంబర్ 34 ఉందో అది 16th గ్రూప్ కి అండ్ 4th పీరియడ్ కి బిలాంగ్ అవుతుందని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీ పాసిబిలిటీ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఆక్టెట్ రూల్. ఇనర్ట్ గ్యాస్ డిస్కస్ చేయగానే ఆక్టెట్ రూల్ వచ్చేసింది చూడండి. సో ఆక్టెట్ రూల్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నుంచి వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్
ns2 np6 కాన్ఫిగరేషన్. సో అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇనర్ట్ గ్యాసెస్ స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్ కూడా తమ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి బై డొనేటింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్నే మనం ఆక్టేట్ రూల్ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, BF3 మాలిక్యూల్ ఇస్ ట్రైగోనల్ ప్లేనార్ whereas NF3 is pyramidal A. సింపుల్. ఫస్ట్ మాలిక్యూల్ మీకు BF3 ఇచ్చాడు. సెంట్రల్ ఆటమ్ వచ్చేటప్పటికల్లా బోరాన్, అటామిక్ నెంబర్ Z is equal to 5, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకేనా? సో దీనికి అవుటర్ మోస్ట్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ అండర్ గోస్ sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అయితే ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ వస్తుంది విత్ ఎ బాండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees. సో చూడడానికి మీకు మధ్యలో బోరాన్ ఉండి ట్రైగోనల్ ప్లేనార్ లో 3 కార్నర్స్ లో 3 ఫ్లోరిన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి విత్ ఏ బాండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees. ఓకేనా? వేరాస్ NF3 కనుక తీసుకున్నట్టయితే దీనిలో నైట్రోజన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్, అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 7, 1s2 2s2 2p3 is the configuration. 7 సరిపోయిందా? సో దానిలో కనుక తీసుకున్నట్టయితే దీంట్లో ఇట్ అండర్ గోస్ sp3 హైబ్రిడైజేషన్. క్లియరా? sp3 హైబ్రిడైజేషన్ లో మీకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తే దాని దగ్గర 3 ఫ్లోరిన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దానిలో 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ నైట్రోజన్ ఓవర్లాప్స్ విత్ ద p ఆర్బిటల్స్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ అవి పిరమిడ్ లో 3 కార్నర్స్ లో 3 వస్తాయి. వేరాస్ ఆ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో వచ్చే పైన 4th పొజిషన్ లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం స్ట్రక్చరల్ లో పార్ట్ కింద తీసుకోలేం కాబట్టి ఈ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది పిరమిడల్ షేప్ లో ఉంటుంది. అందుకని మీకు BF3 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అయితే NF3 టెట్రాహెడ్రల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పిరమిడల్ షేప్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. క్లియరా? 17th క్వశ్చన్ చూడండి. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని చెప్పమన్నాడు. ఓకే, ఫిజిక్స్ లో అయితే మీకు థర్డ్ లా రాదు, కానీ కెమిస్ట్రీలో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వస్తుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా అవుట్పుట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంట్రోపీ ఆర్ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ఎ సిస్టమ్. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చెప్తుంది, ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఎంట్రోపీ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. లేదా చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫర్ ఏ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ విల్ 0 అని చెప్పేదాన్నే మీరు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అడిగితే కనుక ఇట్ ఈస్ ఎంట్రోపీ. అండ్ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ యొక్క ఎంట్రోపీ ఫిక్స్డ్ గా ఉంటుందని చెప్పేదాన్నే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. పాయింట్ క్లారిటీ వచ్చినట్టేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. గివ్ 2 కెమికల్ ఈక్విలిబ్రియంస్ వేర్ KP అండ్ KC. KP అనేది KC కంటే లెస్ దాన్ ఉండాలి. మీకు ఉన్న సిలబస్ లో ఉన్నవే 2 అది. దట్ ఈస్ N2 plus 3H2 gives rise to 2NH3 Haber's process. 2SO2 plus O2 gives rise to 2SO3. It is also ఈ రెండు కూడా మీకు బేసిక్ ఈక్విలిబ్రియంస్ వేర్ KP అనేది KC కంటే తక్కువ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను చూడండి ఎలా. దీనిలో డెల్టా N కనుక్కుంటే 2 - 4 దట్ ఈస్ ఈక్వల్ టు -2. దీనిలో డెల్టా N నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 -3 దట్ ఈస్ ఈక్వల్ టు -1. అవునా? నా KP KC మధ్యలో రిలేషన్ రాస్తే KP ఈజ్ ఈక్వల్ టు KC RT పవర్ డెల్టా N రాయాలి. దట్ ఈస్ -2. ఇద్దరు పక్క వచ్చేస్తే అంటే KCని RTతో డివైడ్ చేస్తే తప్ప KP రావట్లేదు. వేరాస్ రెండో దానిలో కనుక తీసుకున్నట్టయితే KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ -1. అంటే ఇక్కడ RTతో డివైడ్ చేసిన ఇది వస్తుంది కాబట్టి రెండిట్లోనూ కూడా KP అనేది KC కంటే స్మాలర్ వాల్యూని పొజెస్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్విలిబ్రియంస్ ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC సచ్ దట్ KP ఈజ్ లెస్ దెన్ KC అని రిప్రజెంట్ చేయడానికి సరిపోతాయి. క్లియరా? రెండోది
వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ నెంబర్స్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఆటమ్? యాక్చువల్లీ దీనిలో బోరాన్ ఇస్ ద అండర్లైన్డ్ ఆటమ్, దీనిలో కార్బన్ ఇస్ ద అండర్లైన్డ్ ఆటమ్. వాటిని కనుక్కోవాలి. నా ఫస్ట్ దానిలో బోరాన్ కనుక తీసుకున్నట్టయితే దాని తెలియదు, ఎక్స్ అనుకోండి. సోడియం కనుక తీసుకున్నట్టయితే +1. హెచ్ దీనిలో హైడ్రైడ్ ఫామ్ లో ఉంటుంది, సో ఇట్ ఈస్ -1. సో ఓవరాల్ గా న్యూట్రల్ అవ్వాలి కాబట్టి ఎక్స్ +1 -4 = 0. సో ఇక్కడ -3 మిగులుతుంది. ఎక్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతే +3, అంటే ఇక్కడ బోరాన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ప్రజెంట్ ఉంది. దీనిలో వచ్చేటప్పటికల్లా హైడ్రోజన్ +1 స్టేట్ లో ఉంటుంది, ఆక్సిజన్ -2. దీని పై తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్ -12 ఉన్నాయి కాబట్టి +12, 6 -12 = 0. బోత్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ 0. అంటే దీనిలో కార్బన్ ఈజ్ ఇన్ ద 0 ఆక్సిడేషన్ స్టేట్. క్లారిటీ వచ్చిందా? సింపుల్ లాంగ్వేజ్, ఏం లేదు. మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఎవరిదైతే ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలో దానిది ఎక్స్ అనుకోండి. మిగతా వాటి యొక్క స్టాండర్డ్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ ఓవరాల్ గా మాలిక్యూల్ న్యూట్రల్ అయితే కనుక =0 రాస్తారు, లేదా చార్జ్ ఉంటే కనుక దట్ చార్జ్ ఫార్మల్ చార్జ్ ని రిప్రజెంట్ చేస్తారు. హెన్స్ మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఐయుపాక్ నేమ్స్ రాయమన్నాడు. సో ఐయుపాక్ నేమ్స్ రావాలంటే ముందు మాలిక్యూల్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోండి. దట్ ఈస్ CH3 CH, దీనిపైన OH ఉంది, ఇక్కడ CH3. మెయిన్ చైన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఎటు పక్క నుంచి నెంబరింగ్ ఇచ్చిన ఒకటే. సెకండ్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి సో ఇట్స్ మాలిక్యూల్ ఇస్ ప్రోపేన్. సెకండ్ పొజిషన్ లో ఓల్, దట్ ఈస్ 2-propanol ఆర్ ప్రోపేన్ 2-ol ఈజ్ దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ అవుతుంది. దీనిలో కనుక తీసుకున్నట్టయితే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీకు ప్రొపైల్ గ్రూప్. ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథైల్ గ్రూప్. బెంజీన్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మిథైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 2 3. సో కాంపౌండ్ పేరు 1-methyl 3-propyl బెంజీన్ దాని యొక్క పేరు అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని ఫాలో అయ్యి రాశారు. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ టర్మ్ క్రిస్టలైజేషన్. ఓకేనా? నా క్రిస్టలైజేషన్ ని డిఫైన్ చేయమన్నాడు. ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఏ ప్యూర్ సాలిడ్ సబ్స్టెన్స్ is known as from its constituent particles in the solution state, that is aqueous state లో కానీ లేదా లిక్విడ్ స్టేట్ లో కానీ ఉన్నప్పుడు దాన్నే మనం క్రిస్టలైజేషన్ అంటారు. యాక్చువల్లీ ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లో ఏమవుతుందంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిలో బ్లూ క్రిస్టల్స్ ఆఫ్ CuSO4 5H2O ప్రొడ్యూస్ అవుతుంది. అవును, కాపర్ సల్ఫేట్. దీన్ని ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ద్వారా మాత్రమే సెపరేట్ చేస్తాం. యాక్చువల్లీ దీనిలో పాయింట్ ఏంటంటే టెంపరేచర్ పెరిగేటప్పుడు ఈ సాలిడ్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాల్యుబిలిటీ పెరుగుతుంది. అండ్ హెన్స్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా కనుక రిమూవ్ చేసేసి మళ్ళీ దాన్ని అలౌ టు ద కూల్ టెంపరేచర్ కనుక చేసినట్టయితే నార్మల్ టెంపరేచర్లో దే ఎగ్జిస్ట్ యాజ్ ద క్రిస్టల్స్ కాబట్టి మళ్ళీ ఆ సబ్స్టెన్స్ క్రిస్టలైన్ ఫామ్ లోకి మారిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ని పిలుస్తారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, వాట్ ఈస్ ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్? మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఫస్ట్ పేపర్ ని డిస్కస్ చేసినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ లో ఇదే ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఎసైలేషన్ వచ్చింది, గుర్తుందా? అలాగే ఇక్కడ ఇప్పుడు ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ ఎసైలేషన్ రియాక్షన్స్, సల్ఫోనేషన్ అండ్ నైట్రేషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి కంపల్సరీగా రిపీటెడ్లీ కనబడతా ఉంటుంది. దీనిలో ఆల్కైలేషన్ లో ఏం లేదు, రియాక్ట్ అయ్యేది సేమ్ అదే, బెంజీనే రియాక్ట్ అవుతుంది. కాకపోతే పేరులోనే మీకు ఆల్కైల్ ఉంది కాబట్టి మీరు తీసుకునేది ఆల్కైల్ క్లోరైడ్. ఎగ్జాంపుల్ మిథైల్ క్లోరైడ్ తీసుకున్నారు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NHCl, లూయిస్ యాసిడ్ తీసుకుంటే ఫ్రీ రాడికల్ జనరేషన్ కోసం పనికి వస్తుంది. అప్పుడు దీనిలో ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రోఫైల్ మిథైల్ ఎలక్ట్రోఫైల్ తో రీప్లేస్ చేయబడి ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ బెంజీన్ పైన CH3 ఫామ్ అయ్యి HCl బయటికి వెళ్ళిపోతుంది. నో దీన్నే మీరు టౌలిన్ లేదా మిథైల్ బెంజీన్ అంటారు. సో వెన్ బెంజీన్ ట్రీటెడ్ విత్ alkyl chloride or methyl chloride in the presence of NHCl, it undergoes electrophilic aromatic substitution reaction and produces methyl benzene లేదా toluene.
సచ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్ అంటారు అని చెప్పి స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి. స్టేట్మెంట్ రాసి రియాక్షన్ రాయకపోయినా, రియాక్షన్ రాసి దాని యొక్క స్టేట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మార్క్స్ పడవనన్నా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఇచ్చిన సబ్స్ట్రేట్లో ఎలక్ట్రోఫైల్ కానీ, న్యూక్లియోఫైల్ కానీ, ఫ్రీ రాడికల్ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వేరే దాంతో కనుక వేరే న్యూక్లియోఫైల్తో కానీ, ఫ్రీ రాడికల్తో కానీ, ఎలక్ట్రోఫైల్తో కానీ, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జరిగింది అదే. ఓకేనా? ఇక్కడ ఏమైంది? H+ ఎలక్ట్రోఫైల్ CH3+ ఎలక్ట్రోఫైల్తో రీప్లేస్ చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా? అలా ఎలక్ట్రోఫిలిక్ ఉంటాయి, న్యూక్లియోఫిలిక్ ఉంటాయి, ఫ్రీ రాడికల్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ CH3 CH2Cl this when treated with aqueous sodium hydroxide తీసుకునేటప్పుడు దీనిలో Cl- అనే న్యూక్లియోఫైల్ OH న్యూక్లియోఫైల్తో రీప్లేస్ చేయబడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ మీకు CH3 CH2OH ప్లస్ NaCl బయటికి వెళ్ళిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే Cl- అనే న్యూక్లియోఫైల్ OH న్యూక్లియోఫైల్తో సబ్స్టిట్యూట్ చేయబడింది కాబట్టి దే కమ్స్ అండర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అలా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రాయొచ్చు, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రాయొచ్చు, లేదా ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్. వీటిల్లో ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు కమ్స్ అండర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యాక్చువల్లీ మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ దగ్గర నుంచి ఫంక్షనల్ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ రిపీటెడ్లీ కనబడుతూ ఉంటాయి. అక్కడ మీరు SN1 SN2 రియాక్షన్స్, వాటి మధ్యలో డిఫరెన్సెస్, మెకానిజమ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. దానిలో వన్ ఆఫ్ ద ఎగ్జాంపులే ఇక్కడ మనం రాసాం. క్లియరా? సో ఇది 23rd క్వశ్చన్. సో ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్. సెకండ్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క మెయిన్ డిస్కషన్. వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. దీనిలో 4 మార్క్స్ 8 మార్క్స్ యొక్క డిస్కషన్. దానిలో మెయిన్గా ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 1 by 1 చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 మాలిక్యూల్. సో CH4 మాలిక్యూల్లో కార్బన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. ఇట్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. దానివల్ల దానికి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది విత్ ఏ బాండ్ యాంగిల్ ఆఫ్ 109 degrees 28 minutes, లేదా దాన్నే 109.5 degrees అని రాసినా సరిపోతుంది. సో సెంట్రల్ ఆటమ్ దాని యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ప్రాపర్లీ మెన్షన్ చేసి దాని యొక్క స్ట్రక్చర్ని నీట్గా సరిపోతుంది. నెక్స్ట్, లీజెడ్లీస్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ SO2, దట్ ఈస్ 2 moles ఆఫ్ SO2 తీసుకుంటారు. దిస్ వెన్ ఆక్సిడేషన్ ప్రొడ్యూసెస్ 2 moles ఆఫ్ SO3 ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ KP-KC మధ్యలో రిలేషన్ రాయాలి. విత్ డెల్టా వెన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 26 వచ్చేటప్పటికల్లా నీకు కరస్పాండింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చేశాడు. పొటాషియము, ఆక్సిజన్, క్రోమియం ఈ 3 ఇచ్చేశాడు. అండ్ దానిలో మనల్ని ఫైండ్ అవుట్ చేసే మధ్య దాని యొక్క ఎంపిరికల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లారిటీ వచ్చిందా? అండ్ మీకు వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కనుకోండి, డివైడ్ చేసుకోండి. వాటి యొక్క కామన్ రేషియో వస్తుంది. లీస్ట్ దాంతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క దాని యొక్క ప్రపోర్షన్ వస్తుంది. దాన్ని అసైన్ చేయండి, ఎంపిరికల్ ఫార్ములా వచ్చేస్తుంది. క్లియరా? 27th one, నోడల్ ప్లేన్ అంటే ఏంటి? అంటే ఏ ప్లేన్ లో అయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్ సై వాల్యూ 0 ఉంటుందో దాన్నే నోడల్ ప్లేన్ అంటారు. అండ్ ఆ నోడల్ ప్లేన్ లో కూడా వచ్చేటప్పటికల్లా హౌ మెనీ నోడల్ ప్లేన్స్ 2p ఆర్బిటాల్ కి డ్రా చేయమని చెప్తున్నాడు, 3p ఆర్బిటాల్ కి డ్రా చేయమని చెప్తున్నాడు. కరస్పాండింగ్లీ వాటి యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ జాగ్రత్తగా చూపించాలి. క్లియరా? 28th క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ అటామిక్ రేడియస్ అంటే ఏంటి? ఓకేనా? దట్ ఈస్ ఆటమ్ యొక్క సెంటర్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఉండే పాసిబుల్ డిస్టెన్స్ ని మనం అటామిక్ రేడియస్ అంటారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్ ని బట్టి మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్, అయానిక్ రేడియస్ ఇలా మారుతూ ఉంటుంది. కరస్పాండింగ్లీ వాటి యొక్క యూనిట్స్ కూడా చెప్పాలి. యాంగిస్ట్రామ్ యూనిట్స్ కానీ, నానోమీటర్స్ లో కానీ, పికోమీటర్స్ లో కానీ కన్వర్ట్ చేస్తాం. అలాగే మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్ చెప్పాను కదా, ఆటోమేటికల్లీ వాటిల్లో టైప్ సైడ్ గడు ఒక్కొక్క దానికి క్లియర్ క్లాసిఫికేషన్ రాయండి.
నెక్స్ట్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి. యాక్చువల్లీ డైపోల్ మూమెంట్ వచ్చేటప్పటికల్లా డిఫైన్స్ ద పొలారిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్. మ్యాథమెటికల్లీ కనుక చెప్పాలి అంటే చార్జ్ ఇంటూ బాండ్ లెంత్ అని చెప్తాం. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా పొలారిటీ, సాల్యుబిలిటీ, దాని నుంచి దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా దాని యొక్క డైపోల్ మూమెంట్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి వాటిని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. 30th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ Bronsted-Lowry acids and bases. దట్ ఈస్ ప్రోటాన్ డోనర్ ని యాసిడ్స్ అంటారు, ప్రోటాన్ యాక్సెప్టర్ H+ అనే యొక్క యాక్సెప్టర్ ని బేసెస్ అంటారు. అది డిఫైన్ చేసి వాటిని విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏవైనా 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. వాటర్ తీసుకున్నారనుకోండి, అది డొనేట్ చేసే OH- ని ఫామ్ చేస్తుంది. సో కరస్పాండింగ్లీ యాసిడ్ బేస్ పెయిర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసి మినిమం 2 ఎగ్జాంపుల్స్ రాయాలి, సరిపోతుంది. నెక్స్ట్ delta H is equal to delta U plus delta nRT. That is change in enthalpy is equal to change in internal energy plus delta nRT. PV is equal to nRT. ఐడియల్ గా ఈక్వేషన్ ని యూస్ చేసి ఇక్కడ దాన్ని డెరైవ్ చేస్తాం. ఓకేనా? బికాస్ యాక్చువల్లీ మనకి తెలిసింది ఏంటి, H is equal to internal energy plus ప్రెషర్ వాల్యూమ్ వర్క్ డన్ అని చెప్పు. అవునా? వీటిల్లో మనం 2 కండిషన్స్, దట్ ఈస్ ఎంథాల్పీ ఒక స్టెప్ నుంచి రెండో స్టెప్ కి, ఒక స్టేట్ నుంచి రెండో స్టేట్ కి మారుతున్నప్పుడు H1 ఒకటి H2 ఒకటి కనుక అనుకున్నట్టయితే ఓవరాల్ డెల్టా H is equal to H2 minus H1 is equal to UT minus U1. ప్రెషర్ కాన్స్టెంట్ కనుక తీసుకున్నట్టయితే V2 minus V1. ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసి దాన్ని డెల్టా nRT లో కన్వర్ట్ చేయండి, సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి. అంటే ఒక సిస్టమ్ సరౌండింగ్స్ తో మాస్ ఎనర్జీలో వేటిల్ని ఇంటర్చేంజ్ చేసుకుంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని వీటి క్లాసిఫికేషన్ చేస్తాం. బోత్ మాస్ ఎనర్జీ 2 అయిందనుకోండి, దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓన్లీ మాస్ అవ్వలేదు, ఎనర్జీ మాత్రమే అయింది, క్లోజ్డ్ సిస్టమ్. ఎనర్జీ మాస్ రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేసుకోవట్లా, దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. విత్ అన్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చూడండి 33rd క్వశ్చన్, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ చేయాలి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లో, దట్ ఈస్ ఇన్ ద ఎసిడిక్ మీడియం. ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి H2O ప్లస్ దట్ ఈస్ H3O ప్లస్ తీసుకుంటాం. ఎవరైతే ఆక్సిడేషన్ జరిగారు ఇందులో కనుక తీసుకున్నట్టయితే క్రోమిన్ వచ్చేటప్పటికల్లా ఆక్సిడేషన్ అవుతుంది, పక్కన రిడక్షన్ అవుతుంది. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ని, రిడక్షన్ హాఫ్ సెల్ ని రెండింటిని కూడా పక్క పక్కన సెపరేట్ గా తీసుకోండి. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు హైడ్రోజన్స్ ని, ఎలక్ట్రాన్స్ ని లాస్ట్ లో చేస్తాం, అదర్ ఆటమ్స్ ని ముందు చేయాలి. దాంట్లో కూడా మెటల్స్ ని ముందు చేసుకోవాలి, దెన్ కమ్స్ ద నాన్ మెటల్స్. ఇది అయిపోయిన తర్వాత హైడ్రోజన్, లాస్ట్ లో చార్జెస్, ఎలక్ట్రాన్. ఇది సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్ లో బ్యాలెన్సింగ్ చేసుకుని రిడక్షన్, ఆక్సిడేషన్ రెండింటిని ఓవరాల్ గా యాడప్ చేసి చెప్తున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎలాగో చార్జెస్ బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్లీ మిగిలిందే మీకు కరస్పాండింగ్లీ రిడాక్స్ రియాక్షన్, బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అవుతుంది. దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 34th క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటి. పొజిషన్ ఐసోమెరిజం అంటే ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి పొజిషన్ మారితే అది ఆ పొజిషన్ వచ్చేటప్పటికల్లా ఇట్ మే బి ఆఫ్ డబుల్ బాండ్ అయ్యి ఉండొచ్చు, సబ్స్టిట్యూయెంట్ అయ్యి ఉండొచ్చు, ఫంక్షనల్ గా రిప్రజెంట్ అయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, CH3 CH2 CH2OH, ఇట్ ఈస్ అన్ ఆల్కహాల్. CH3 CHOH CH3 రెండింటికి మధ్యలో తేడా చూడండి. ఇక్కడ OH అనేది ఫస్ట్ కార్బన్ మీద ప్రజెంట్ అయి ఉంది కాబట్టి దీన్ని 1 ప్రొపనోల్ అంటారు. వేరాజ్ ఇక్కడ అదే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ సెకండ్ దాని మీద ప్రజెంట్ అయి ఉంది కాబట్టి 2 ప్రొపనోల్ అంటారు. రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, బిలాంగ్స్ టు ద ఫంక్షనల్ గ్రూప్ కూడా సేమే. కానీ పొజిషన్ ఆఫ్ ద OH ఫంక్షనల్ గ్రూప్ మారడం వల్ల ఆ ఐసోమెరిజం ప్రొడ్యూస్ అయింది కాబట్టి దాన్ని పొజిషనల్ ఐసోమెరిజం అంటారు. ఓకేనా? అలాగే ఫస్ట్ దానిలో కనుక తీసుకున్నట్టయితే CH3 CH2OH ఆల్కహాల్ రాసావు కదా, CH3O CH2 CH3 తేడా అబ్జర్వ్ చేయి. ఇది కనుక ఆల్కహాల్ అయితే ఇది వచ్చేటప్పటికల్లా ఈథర్. రెండిటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ ఫంక్షనల్ గ్రూపు ఇందులో ఆల్కహాల్స్ ఉంటే ఇందులో ఈథర్స్ కింద మారిపోయింది. సో ఏ కాంపౌండ్స్ కి అయితే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి ఫంక్షనల్ గ్రూప్ మారిపోతుందో అటువంటి వాటిని మనం ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. ఒకే మాలిక్యూల్ ని తీసుకుని ఎలా అయితే బోత్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగా దానికో ఎగ్జాంపుల్ దీనికో ఎగ్జాంపుల్ రాసి ప్రాపర్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. 2 క్లారిటీ వచ్చినట్టునా? నెక్స్ట్
35th, explain the reaction of acetylene, that is CH triple bond CH, ఇది సోడియం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియాతో ఎలా రియాక్ట్ అవుతుంది, ఏమవుతుంది, హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఎసిడిక్ నేచర్, ఆ ప్లేస్ లో సోడియం వచ్చి కొంచెం ఉంటుంది. అలాగే వాటర్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది, ఈనాల్ ఫార్మేషన్, ఈనాల్ అన్స్టేబుల్ కాబట్టి అది ఫర్దర్ ఆక్సిడైజెస్ టు కార్బోనైల్ కాంపౌండ్ కిందకి మారిపోతుంది. ఆ రెండు రియాక్షన్ ని ప్రాపర్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ యాక్చువల్లీ లాస్ట్లో రివిజన్లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు చెప్పడం కూడా అంత బెటర్ అనుకోవట్లేదు. కాకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ డిఫికల్ట్గా ఉండి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చాయిస్ తీస్తాను అనుకునే వాళ్ళు చాయిస్ తీస్తే కనుక 85 మార్క్స్ నువ్వు గెయిన్ చేసుకోలేవు నాన్న. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నీకు ఆ ప్రాబ్లం ఉంటే కనుక నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ విడిగా ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుకున్నట్టయితే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకుని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్క్లూజివ్గా ఒక దానికి క్లాస్ తీసేసి ఈ సంవత్సరం దట్ ఈస్ మొత్తం ఫస్ట్ ఇయర్లో ఉన్న దాన్ని బేసిక్స్తో చెప్పడం అయితే కుదరదు, కానీ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని దాన్ని చాయిస్ తీసుకోకుండా చదివే విధంగా ఒక క్లాస్ కంప్లీట్లీ డెడికేట్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియరా. సో ఇవి కంప్లీట్లీ 4 మార్క్స్కి సంబంధించినవి. నెక్స్ట్ 8 మార్క్స్ 3 ఇస్తాడు, దాంట్లోంచి 2 రాయాలి. కాకపోతే చాయిస్ తీయకండి, మొత్తం చదవండి. దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే 36th క్వశ్చన్, బోర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ హైడ్రోజన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి ఉన్న 4 పాస్టులేట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్ ఈస్ స్టేషనరీ ఆర్బిట్స్ గురించి, వాటి యొక్క రిప్రజెంటేషన్ గురించి, ఎంబీఆర్ ఇజ్ ఈక్వల్ టు NH/2π, దట్ ఈస్ క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కండిషన్ గురించి, రేడియేషన్ ఎప్పుడు ఇస్తుంది, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు H2 - H1, ఇక్కడ దాకా చెప్పండి, సరిపోతుంది. దాంతో పాటు మిమ్మల్ని హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఉన్న 5 సిరీస్, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫన్ సిరీస్ 5ని చెప్పాలి. డయాగ్రామ్ ని నీట్ గా డ్రా చేయండి. డ్రా చేసి ఒక్కొక్క దానికి కరస్పాండింగ్ వేవ్ లెంత్ లాంబ్డా, దట్ ఈస్ RH × 1/n1² - 1/n2², అది ప్రతి దానిలోని n1 వాల్యూ మారుతూ ఉంటుంది. దాన్ని క్లియర్ గా చెప్పండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ డిఫైన్ చేయాలి. అండ్ సెకండ్ ఇది ఫస్ట్ దానికంటే ఎక్కువ ఎందుకు ఉంటుందో చెప్పాలి. దాంతోపాటు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. యాక్చువల్లీ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్ నుంచి అవుటర్ మోషన్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని కంప్లీట్లీ తీసుకెళ్ళడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం స్పెండ్ చేస్తామో, ఎందుకంటే దాన్ని తీయాలి అంటే మధ్యలో ఆ ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కు మధ్యలో ఉండే బాండ్ ని బ్రేక్ చేయాలిగా. ఆ బాండ్ ని బ్రేక్ చేయాలంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వాలి, అవునా. కాబట్టి ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ని నువ్వు రిమూవ్ చేసావో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ మీద, అవునా, ఇంతకుముందు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 9 ఉన్నాయి, కానీ న్యూక్లియర్ ఛార్జ్ అదే ఉందిగా. సో ఇది ఏం చేస్తుంది, మిగిలిన 9 ఎలక్ట్రాన్స్ ని బాగా గట్టిగా క్యాప్చర్ చేసి పట్టుకుంటుంది. సో ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎలక్ట్రాన్స్ ని నువ్వు రిమూవ్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాలి. కాబట్టి ఆటోమేటికల్లీ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే సెకండ్ దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. రెండోది, సెకండ్ కేసులో దాని మీదకి ఛార్జ్ వస్తుంది, యూని పాజిటివ్ అయాన్ అవుతుంది, అవునా. సో ఆ యూని పాజిటివ్ అయాన్ దగ్గర నుంచి తీయాలి అంటే యు మస్ట్ సబ్మిట్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. హెన్స్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువ, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ కంటే ఎక్కువ. అండ్ ఈ మధ్యలో అది గనక ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం వల్ల లేదా రెండో ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం వల్ల ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ని కనుక అటైన్ చేస్తే ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఆ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వల్ల దానికి ఇంకా ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్, దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయండి. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికల్లా అటామిక్ రేడియస్ ఒకటి, న్యూక్లియర్ ఛార్జ్ ఒకటి, షీల్డింగ్ ఎఫెక్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. వాటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. 8 మార్క్స్కి 8 మార్క్స్ వస్తాయి. క్లియరా. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బెంజిన్ గారి యొక్క రియాక్షన్స్ ఇచ్చేసాడు. సో క్లోరోబెంజిన్ కిందకి మార్చాలి, దట్ ఈస్ హాలోజినేషన్ రియాక్షన్ రాయాలి. బి టౌలిన్, టౌలిన్ ఇస్ నథింగ్ బట్ మిథైల్ బెంజిన్, బెంజిన్ మీదకి మిథైల్ గ్రూప్ రావాలి. ఎప్పుడు వస్తుంది, ఫిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ చేస్తే వస్తుంది, కాబట్టి దాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎసిటోఫినోన్, ఎసిటోఫినోన్ అంటే ఎస్టైల్ గ్రూపు బెంజిన్ మీదకి రీప్లేస్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది, ఫిడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్, అంటే నీకు డైరెక్ట్లీ చెప్పకుండా ఇండైరెక్ట్లీ హాలోజినేషన్ రియాక్షన్ ఒకటి, ఫిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ ఒకటి, ఫిడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ రియాక్షన్ ఒకటి, ఈ 3 కలిపి నీకు 8 మార్క్స్ దానికి క్వశ్చన్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా.
సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ గనక కావాలి డౌన్లోడ్ అనుకుంటే గనక వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది, ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి విడివిడిగా. కాబట్టి అవసరం ఉన్న స్టూడెంట్స్ వాటిని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు సైమల్టేనియస్ క్లాస్ ఇక్కడి నుంచి వెళ్తాననుకుంటే కనుక ఈ క్లాసెస్ కంటిన్యూ చేసుకోండి. దీనిలో మీకు ఇక్కడతో సెకండ్ గెస్ట్ పేపర్ కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్ దాకా కంప్లీట్ చేశాను. ఇక్కడతో మీకు 2 గెస్ట్ పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఫైనల్లీ మిగిలింది థర్డ్ గెస్ట్ పేపర్. దాని యొక్క రివిజన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ సాంస్క్రిట్ కూడా రాస్తున్నామని చెప్తున్నారు. 21st నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 20th కంపల్సరీ సాంస్క్రిట్కి ఇవ్వాలి. దీన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అంటే బై 19th కల్లా నీ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి, అవునా? సో 19th కల్లా రిమైనింగ్ కూడా అందేలా మాక్సిమం ట్రై చేస్తాను. క్లియరా? అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ గెస్ట్ పేపర్స్ మీ ఎగ్జామ్స్ టైంలో మేబీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది, ఈ సెషన్స్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఎగ్జామ్ ముందు వచ్చిన తర్వాత ఆ టైంలో సఫిషియెంట్లీ మీకు టైం దొరకదు, అవునా? అండ్ మీకు ఇచ్చే కామెంట్కి రిప్లై ఇవ్వడానికి కూడా నాకు అంత టైం ఉండదు. కాబట్టి ఈ రెండూ జరగకుండా ఉండాలి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలి అంటే కనుక ముందుగానే మీ డౌట్స్ అన్నిటినీ కంపల్సరీ క్లియర్ కట్ గా క్లారిఫై చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. దీంతో మీకు 2 గెస్ట్ పేపర్స్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ గెస్ట్ పేపర్తో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను.